హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బోట్ నెక్ విత్ బ్యాక్ హుక్స్ అనమాట. ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఓపెన్స్ వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మనము బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి. అంటే సెపరేట్ పార్ట్ అన్నమాట. 2 పార్ట్స్ అనేది వస్తాది. కాబట్టి అందుకోసం అనేసి మనకి ఓపెన్స్ అనేసి మన వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా వచ్చేసి కింద ఒక పావు ఇంచ్ అనేది ఓ ఒక లైన్ వేసేసుకోవాలి. ఎందుకంటే అది వేస్ట్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్‌కి ఈ విధంగా ఒక లైన్ వేసేసుకోవాలి. ఇదొచ్చేసి మనకు ఖర్చుల కోసం అన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్లౌజ్ పొడవుని తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంత? 14 ఇంచులన్నమాట. 14 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 14.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 14.5 ఇంచులకనేది మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి అదే విధంగా ఇటువైపు గాని 14.5 ఇంచులకనేది మార్క్ చేసేసుకోవాలి. అంటే ఖర్చులకు గాని కలిసి 14.5 ఇంచులనమాట. ఈ విధంగా ఈ 2 డాట్స్‌ని కలుపుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఒక పావించు అనేది ఒక పావించు గాప్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలనమాట ఇటువైపు. ఎందుకోసం అంటే మనకు క్లాత్ అనేది ఈక్వల్‌గా అనేది రావాలి గాబట్టి ఈ విధంగా ఒక లైన్ వేసేసుకుంటే కరెక్ట్‌గా అనేది ఉంటుంది. ఇప్పుడొచ్చేసి నాలుగో భాగం అనేది తీసుకోవాలి. అదెలా తీసుకోవాలి అంటే ఇదొచ్చేసి 27 ఇంచుల 0.5 ఇంచులనమాట. 27.5 ఇంచులనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నడుం లూజు. కాబట్టి ఈ 27.5 ఇంచుల్లో నుంచి నాలుగో భాగం అనేది మనం తీసుకోవాలి. అదెలా తీసుకోవాలి? ఈ విధంగా టేప్‌ని 27.5 ఇంచుల దగ్గరికి పెట్టేసుకోవాలి. ఈ 27.5 ఇంచుల దగ్గరికి పెట్టేసుకున్న తర్వాత అందులో హాఫ్‌కి ఈ విధంగా అనేది వస్తుందనమాట. 13.7 అనేది వచ్చింది. మళ్ళీ అందులో హాఫ్‌కి ఫోల్డ్ చేసుకుంటే ఈ 6.8 అనేది వచ్చింది. ఈ 6.8 వచ్చేసి మనకి నాలుగో భాగం అనమాట నడుం లూజ్‌లో. ఇప్పుడొచ్చేసి ఈ గిర్ర పైన నుంచి 6.8ని పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 2 ఇంచులనేది నేను ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. మీరు 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 2 ఇంచులు గాని పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. ఇప్పుడొచ్చేసి నెక్కు, షోల్డర్‌కొచ్చేసి 6 ఇంచులనేది మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇది బోట్ నెక్ గాబట్టి నెక్ వచ్చేసి 3 ఇంచులకు తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకనేది తీసుకున్నాను. కిందకి వచ్చేసి 3.5 ఇంచుకనేది పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకు ఖర్చుకనేది వెళ్ళిపోతుంది. కాబట్టి 3 ఇంచులనేదే మనకు నెక్కొస్తుంది. ఇటువైపు గాని 3 ఇంచులకనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలనమాట. ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి బాక్స్‌లో ఒక రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయాలి. ఈ విధంగా రౌండ్ అనేది ఇచ్చేసేయాలి. అంటే బ్యాక్ డీప్ అనేది ఏం లేదండి. సేమ్ ఇలాగే స్టిచ్ చేయమన్నారనమాట. అంటే పోట్లీ బటన్స్ అనేది వస్తుంది. మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది తీసి అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడొచ్చేసి ఆర్మ్ డౌన్‌కి 6 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే 6 ఇంచెస్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువైపు గాని 6 ఇంచులకు పెట్టేసుకొని ఇప్పుడు ఎల్ షేప్ లాగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలనమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా చూడండి 1.2కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అంటే 1.5 ఇంచుకనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచుకనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఎంతొచ్చింది? 6.8 అనేది వచ్చింది గదా! వచ్చింది గాబట్టి దీనికి ఇక్కడికొచ్చేసరికి 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని 7.8 అనేది పెట్టుకోవాలి. ఖర్చుల కోసం ఎక్స్‌ట్రాగా 2 ఇంచులనేది పెట్టేసుకోవాలనమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ 4 డాట్స్‌ని కలుపుకొని 2 లైన్‌లుగా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఆర్మ్ రౌండ్‌ని ఈ విధంగా తీసేసుకోవాలనమాట. పెద్ద సైజ్ అనుకోండి 1.5 ఇంచ్‌కి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోవాలి మనము. ఆర్మ్ డౌన్ అనేది మనకు కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేసి. అదెలా చెక్ చేసుకోవాలి? మనకి నాలుగో భాగం అనేది 6.8 వచ్చింది గదా! దానిని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి చూసుకోవాలనమాట. ఈ విధంగా టేప్‌ని పెట్టుకుంటూ చూసుకోవాలి. నాకు కొంచెం తక్కువొచ్చింది. కాబట్టి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చూస్తున్నాను. చూడండి ఈ విధంగా అనేది పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్‌గా అనేది వచ్చింది. నాకు ఎగ్జాక్ట్‌గా అనేది సరిపోయిందిప్పుడు.
కాబట్టి ఇప్పుడు అనేది బ్యాక్ పార్ట్ ఎలాగా ఉందో అలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకునే ముందు ఇక్కడ కింద ఉంది కదా మనకు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం క్లాత్ అనేది ఈక్వల్ గా ఉండడం కోసం పెట్టుకున్నాం కదా, దానిని ఫస్ట్ కట్ చేసేసేయాలన్నమాట. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మొత్తం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇటువైపు ఒక 1/2 ఇంచు గ్యాప్ తో ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, దాన్ని గాని కట్ చేసేసేయాలి. ఇది వేస్ట్ అన్నమాట. మనకి ఈక్వల్ గా అనేది రావడం కోసం లైన్ వేసుకున్నాము అంతే. ఇప్పుడు దీనిని కట్ చేసేసేయాలి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అనేది ఫుల్‌గా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ విధంగా అనేది మనకు ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకోవాలా. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ వచ్చేసి మనకి ఎదురుగా అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ అనేది వస్తుంది కాబట్టి. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని వేసేసుకొని ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ మార్కర్ వీల్‌తో ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఒక ప్లస్ లాగా మార్క్ చేసేసుకోవాలనమాట. ఇలాగా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ మార్క్ అనేది పడిపోతుందక్కడ. పడడం వల్ల మనకి ఈజీగా అనేది ఉంటుంది లైన్ వేసుకోవడానికి. చూడండి ఇక్కడ మార్క్ ఉంది కదా, ప్లస్ సింబల్ లాగా అక్కడికి ఈ విధంగా కలిపేసేయాలి. ఈ విధంగా కలుపుకునేసేయాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి అనేది లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకోసము అంటే మనకు ఆర్మ్ డౌన్ దగ్గర రింకిల్స్ ముడతలనేది పడిపోతూ ఉంటుంది బ్లౌజు. అలా కాకుండా నీట్‌గా ఉండాలి అంటే లోత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులకి 2 ఇంచులు ఎక్స్‌ట్రా తీసుకున్నాం గదా, దానికి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్‌కొచ్చేసరికి మనకు 3 ఇంచులకే అనేది తీసుకోవాలి. అంటే ఖర్చుతో కలిపి 3.5 ఇంచ్ అన్నమాట. ఆ ఖర్చుతో కలిపి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు ఒక మనము బ్యాక్ పార్ట్‌కి ఎలాగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నామో, అలాగే దీన్ని గాని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత రౌండ్ నెక్ అనేది పెడుతున్నాం గదా, రౌండ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ గాని ఒక రౌండ్ నెక్కే. డిజైన్ అయితే ఏం చెప్పలేదు కాబట్టి మనం రౌండ్ నెక్ అనేదే పెట్టేద్దాం. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలాగా ఉందో అలాగా కటింగ్ అనేది చేసేసేయాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసాం గదా, ఇప్పుడు ఈ నెక్‌ని కట్ చేసేసుకున్నాం. ఈ విధంగా నెక్‌ని కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి గాని కటింగ్ చేసేసుకోవాలన్నమాట నెక్‌ని. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కటింగ్ చేసుకున్నాము. హ్యాండ్స్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా ఓపెన్స్ వచ్చేసి మనకు ఎదురుగా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు 2 హ్యాండ్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇప్పుడొచ్చేసి కిందకొచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసేయాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అనేది వదిలేసేయాలనమాట. వదిలేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మెజర్‌మెంట్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు మామూలుగా 11 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే ఆది బ్లౌజ్ లేదండి. కాబట్టి నేను మామూలుగా కస్టమర్స్ ఇచ్చిండే మెజర్‌మెంట్ ప్రకారం స్టిచ్ చేస్తున్నాను. 11 ఇంచెస్‌కి ఈ విధంగా పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇటువైపు గాని 11 ఇంచెస్ పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్క్స్‌ని కలుపుతూ ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ 1 ఇంచ్‌కనేది మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్‌కనేది మార్క్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడొచ్చేసి హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు మనము హ్యాండ్ రౌండ్ అనేది తీసుకుంటాం కదండీ! ఆ రౌండ్‌కి అనేది రౌండ్ ఫుల్ అనేది పెట్టకూడదు. ఆ రౌండ్‌లో హాఫ్ మాత్రమే మనం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 వచ్చిందనుకోండి, 10కి ఫోల్డ్ చేసుకోవాలనమాట. 10లో హాఫ్ అనేది మనం తీసుకోవాలి. 10లో హాఫ్ వచ్చేసి 5. 5ని ఈ విధంగా అనేది తీసుకొని మనం పెట్టుకోవాలనమాట. ఈ విధంగా
హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచుల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆర్మ్ డౌన్ దగ్గరికి ఈ విధంగా 3 ఇంచెస్‌కి అనేది కిందకి మార్క్ చేసుకోవాలి. కిందకి 3 ఇంచులే అనేది ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు పెట్టుకుంటున్నాము. అదే విధంగా పెద్ద సైజ్ అనుకోండి 3.5 ఇంచులకి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ హ్మ్, ఇక్కడ ఉంది కదా! ఈ మూల ఉంది కదా! అది అక్కడి నుంచి వచ్చేసి 7 ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఆ విధంగా పెట్టేసుకొని నాలుగో భాగం అనేది మనకు 6.8 వచ్చింది గదా! అక్కడ మార్క్ చేసేసుకోవాలి ఇలాగా. మార్క్ చేసేసుకున్న తర్వాత ఆ 6.8ని ప్లస్ వచ్చేసి దీన్ని హ్యాండ్ లూజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా‌గా ఖర్చు కోసం 2 ఇంచులు అనేది పెట్టుకున్నాం గదా! ఆ 2 ఇంచుల్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ 1 ఇంచ్‌కనేది పెట్టుకున్నాం కదా మనము. ఆ 1 ఇంచు ఇక్కడ నాలుగో భాగం 6.8 ఉంది గదా! అక్కడికి హ్యాండ్ షేప్ ఇస్తూ కలిపేసేయాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్ ఇస్తూ కలిపేసేయాలనమాట. కలిపేసిన తర్వాత దీనిని కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మిడిల్‌లో మనకు కట్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకు మిడిల్ పాయింట్ అని చెప్పేసి గుర్తుండడం కోసం కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడొచ్చేసి ఇక్కడ 1 ఇంచ్‌కనేది మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడి నుంచి ఇక్కడ 2 ఇంచెస్‌కి ఖర్చు కోసం పెట్టుకున్నాం గదా! ఈ మార్క్ పైన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ మార్క్ పైన పెట్టేసుకొని మిడిల్‌లోకి రఫ్ ఇచ్చేసేయాలనమాట. అలా రఫ్ ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత దాని పైన ఒక లైన్ గీసుకొని కిందకు ఒక హాఫ్ ఇంచ్‌కనేది పెట్టేసుకొని ఈ విధంగా ఆహ్, తీసుకోవాలనమాట లోతు. ఈ విధంగా హాఫ్ ఇంచ్‌కి కలుపుకుంటూ ఇక్కడి నుంచి సన్నగా వచ్చేసరికి ఇక్కడ హాఫ్ ఇంచ్‌కి కలుపుకొని మళ్ళీ సన్నగా అనేది వచ్చేసేయాలి. ఈ విధంగా అనేది రావాలన్నమాట లోతు. ఇప్పుడొచ్చేసి ఇటువైపు కట్స్ అనేది పెట్టుకోవాలి. లోతు తీసుకున్నాము అని చెప్పేసి మనకు గుర్తుండాలన్నమాట. లోతు తీసుకున్నదొచ్చి ఫ్రంట్ పార్ట్‌కే వైపే అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అనేది చాలా సింపుల్‌గా అనేది కటింగ్ చేసుకునేసాం గదండీ! నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.